వెల్కమ్ టు నన్న స్పెషల్. ఈరోజు స్పెషల్ ఈజ్ ఫ్రూట్ సలాడ్ అండి. ఇది చిన్న పిల్లలు ఫ్రూట్స్ తినకుండా చాలామంది ఉంటారు. ఐస్ క్రీమ్స్ అంటూ ఉంటారు కదా ఎక్కువ చిన్నపిల్లలు. సో ఐస్ క్రీమ్ ఫ్రూట్స్ లాగా ఇది ఫ్లేవర్ ఉంటుందండి. కావలసిన పదార్థాలు మిల్క్, షుగరు, కస్టర్డ్ పౌడర్, ఫ్రూట్సేనండి. చూశారు కదా ఎంత ఈజీయో. చూద్దాం. 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నానండి. నేను 1/2 లీటర్ ప్యాకెట్ ఉంటుంది కదా, 1/2 లీటర్ తీసుకున్నాను. 1/2 కప్ షుగర్ తీసుకున్నాను. కస్టర్డ్ పౌడర్ అండి. ఇది సూపర్ మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది. దాన్ని 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇప్పుడు 1/2 లీటర్ పాలు ఒక కప్పు సపరేట్గా తీసి మిగతావన్నీ ఒక బౌల్లో వేసి హీట్ చేస్తున్నాను. చూశారు కదా, ఈ కప్ ఆఫ్ మిల్క్ సపరేట్గా తీసుకున్నాను. వీటిని కస్టర్డ్లో వేసి మిక్స్ చేసేద్దామండి. ఉండలు కట్టకుండా నీట్గా ఎక్కడ ఉండలు అనేవి లేకుండా మిక్స్ చేసుకోవాలండి. లేకుంటే కస్టర్డ్ అనేది కొంచెం ఉండలు తగులుతుంది. సో నీట్గా ఇప్పుడే మిక్స్ చేసుకున్నామంటే పాలల్లో వేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. చూశారు కదా, ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఉండలు అనేవి చిన్నవి కూడా లేకుండా నీట్గా టైం తీసుకొని అయినా సరే నీట్గా కలుపుకోవాలండి కస్టర్డ్ని. ఈ కస్టర్డ్ మనకి సూపర్ మార్కెట్లో, బిగ్ బాస్కెట్ లాంటి వాటిల్లో అన్నిటిలో అవైలబుల్ ఉంటుందండి. తక్కువ ప్రైసెస్ ఉంటుంది. మ్యాక్సిమం కూడా ఒక 50 రూపీస్ అలానే ఉంటుంది. చూశారు కదా, మిల్క్ ఇలా కాచుకోవాలండి. ఇది చిన్నపిల్లలు చాలా ఐస్ క్రీమ్ అనే పిల్లలు కూడా, ఫ్రూట్స్ తినని పిల్లలు కూడా ఐస్ క్రీమ్ చాలా ఇంట్రెస్ట్ ఉంటుందండి. పిల్లలు అంటేనే ఐస్ క్రీమ్స్ కదా. సో ఈ సమ్మర్లో ఎంతో కూల్గా ఐస్ క్రీమ్ అవాయిడ్ చేస్తూ ఇలా ట్రై చేసి చూడండి. మీ పిల్లలు చాలా బాగా ఇష్టపడతారండి. ఫ్రూట్స్ కూడా తినని వాళ్ళు కూడా తింటారు ఇలా అయితే. సో మిల్క్ని ఇలా పొంగనిచ్చేసేయాలండి. కొంచెం వేడెక్కనిచ్చాక మళ్ళీ తిప్పుకుంటూ 5 మినిట్స్ ఇలాగే తెరలనిచ్చేసేయండి. ఎందుకంటే ఈ పచ్చి వాసన అనేది పోతుంది మిల్క్లో. చూసారు కదా, ఇలా కలుపుకుంటూ హై టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 5 మినిట్స్ తెరలనిచ్చేద్దాము. పిల్లలకే కాదండి, పెద్దలకి కూడా ఈ సమ్మర్లో ఎంతో మనం ఇష్టంగా తినచ్చండి. ఫ్రూట్స్ అన్నీ తింటాము. ఫ్రూట్స్ చాలా హెల్త్కి మంచిది. ప్లస్ మిల్క్ కూడా మంచిది. పిల్లలకి ఐస్ క్రీమ్కి తినకుండా ఇలాంటివి చేసి పెట్టండి. ఇంట్లోనే చేస్తాం కాబట్టి చాలా హెల్తీగా పిల్లలు తింటారు. చూసారు కదా, ఈ కలిపిన మిశ్రమాన్ని దీంట్లో వేసి కలిపేసానండి. కస్టర్డ్ది కలుపుకున్నాం కదా, పాలల్లో వేసేసి కలిపేసాను. 5 మినిట్స్ తెల్లనిచ్చాక ఇలా బాగా కలిపేసుకుందామండి. సో ఇందాక 1/2 కప్పు షుగర్ తీసుకున్నాను కదండి, 1/2 కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం 2 మినిట్స్ అలా కుక్ అయ్యాక కస్టర్డ్ కూడా 2 మినిట్స్ చాలండి. జస్ట్ 2 మినిట్స్ అలా స్పూన్తో తిప్పేసి ఒక 2 మినిట్స్ అలా వేడి మీద ఉంచేసేయండి. ఇప్పుడు 1/2 కప్ షుగర్ తీసుకున్నాను కదా, వేసేద్దామండి. దాంట్లో కలిపేసుకుందాము. చూసారు కదా, ఇలా కలిపేసి షుగర్ కొంచెం మెల్ట్ అయిందాక ఇంకో 2 మినిట్స్ అలా తిప్పేసుకుందామండి. తిప్పుతూనే ఉండాలండి, ఎందుకంటే ఉండలు కట్టేస్తుంది. మిల్క్లో వేసాము కదా కస్టర్డ్, ఉండలు కట్టకుండా నీట్గా ఉంటుంది మనం తిప్పుకుంటూ ఉన్నామనుకోండి. సో రెడీ అయిపోయిందండి. ఇంతే కస్టర్డ్. దీన్ని మనము 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఇలా కలుపుకొని ఇంకో 2 మినిట్స్ ఉంచుకున్నాము, మన ఇష్టం అది. చూశారు కదా, అయిపోయింది. ఇంతే అండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఆపేసుకొని గ్యాస్ స్టవ్ తీసుకుందాము. నీట్గా ఈ సైడ్లంతా క్లీన్గా రఫ్ చేసేసి దాన్ని ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం. ఈలోపు ఇది చూశారు కదా, యాపిల్స్ ఈ సైజులో కట్ చేసుకున్నాను. 3 బనానాస్, పోమోగ్రానైట్ తీసుకున్నాను. ఇదిగో 2 అవర్స్ తర్వాత ఇలా అయిందండి, పెరుగులా గడ్డగట్టిపోయింది. దీన్ని మనం మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేద్దామండి. స్మూతీగా వస్తుందండి. కొంతమంది డైరెక్ట్గా కూడా యాడ్ చేసుకుంటారు, కానీ మిక్సీలో పట్టుకోవటం వల్ల కొంచెం స్మూతీ టెక్స్చర్ వస్తుంది. అప్పుడు బాగుంటుంది తినేదానికి కూడా. చూసారు కదా, ఇలా మిక్సీ పట్టేస్తున్నానండి. తీసేద్దాము. అయిపోయింది మిక్సీ పట్టే. 2 మినిట్స్ అట్లా. ఇప్పుడు ఫ్రూట్స్ వేసి కలిపేసానండి. దాంట్లో మనం ఇంకా యాడ్ చేసుకోవాలంటే
జీడిపప్పు ఫ్రై చేశానండి గీలో, అవి యాడ్ చేశాను నేను. ఇంకా చాలా ఫ్రూట్స్, మనకి ఇష్టమైన ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. ఓన్లీ ఈ 3 యాడ్ చేశాను నేను. మన పిల్లలు ఏది ఇష్టపడతారో అవి యాడ్ చేసుకోండి. ఫైనల్లీ ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయిందండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.